ఆ, నమస్కారం అండి లంకా మాధవి గారు. నమస్తే ఆ, సార్. వీటిలో ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో మీ యొక్క కవితలు, ఆ తర్వాత మీ యొక్క స్ఫూర్తి, ముఖ్యంగా మహిళా లోకానికి మీరు చేసే సేవలు, అలాగే పార్టీ పరంగా కూడా మీరు జనాలకు చేసిన సేవలు, పిలవకుండానే వెళ్ళి మీరు చేసిన సేవలు ఇవన్నీ గమనిస్తున్నాను. మీకు చాలా అభినందనలండి. ఆ, సార్ ఆ, నమస్తే అండి. ఆ, మీ పేరేంటి సార్? మీరేం చేస్తుంటారు? నా పేరు డాక్టర్ అబ్దుల్ ఖాదర్ అండి. నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి నా యొక్క క్వాలిఫికేషన్స్. ఓకే. కర్నూలులో సిలోజ్విలి కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఓకే. చేసి రిటైర్ అయ్యి ఓకే. ఇంకా మా పిల్లల కెరీర్ కోసము మన బృహత్తర రాజధాని అమరావతికి వచ్చానండి. వచ్చాక ముఖ్యంగా నాకు మొదట వజీర్ గారితో స్టేడియంలో పరిచయం అయింది. ఆ ఎన్టీఆర్ స్టేడియం చూస్తుంటే నాకు స్ఫూర్తి వస్తుంది. ఒకరోజు రాకపోతే నాకు ఏదో పోగొట్టుకున్నట్లు అవుతుందన్నమాట. అందులో ఆ స్టేడియంలోనే మీతో పరిచయం కావడము, మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క డైనమిజము, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఉన్నాయన్నమాట. మరి మీకు ఈ కవితా స్ఫూర్తి ఎలా వచ్చింది? పుట్టుకతో వచ్చిందా, సమాజాన్ని అధ్యయనం చేయడంలో వచ్చిందా, లేకుంటే ఈ సమాజంలో జరుగుతుంటే అన్యాయాలు, మహిళలపై జరుగుతున్న దారుణాల వల్ల మీలో అది అంతర్లీనంగా అది ఉబికిందా, ఒక ఉప్పెనలాగా? అది కావాలండి. అది అంతా సరస్వతి అమ్మ వాగ్దాయి ఇచ్చిన పలుకులే నేను చదువుతున్నానండి. మొదటగా మా ఇంట్లో కవులు ఎవరు లేరండి. మా నాన్నగారు బాగా చదువుకున్నారు, మా హస్బెండ్ బాగా చదువుకున్నారు, మా మామగారు కూడా రంగస్థలం నటుడు డాక్టర్ ఐ శ్రీకృష్ణ గారు. వారు ఎన్నో కట్టబ్రహ్మణ, దుర్యోధనుడు ఇట్లా నాటక రంగంలో చాలా మంచి యాక్టర్ అని చెప్పారు మామగారు. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు అక్షరాలు కొంచెం కొంచెం నాకు వచ్చే తెలియకుండా అప్పుడు నేను మామయ్యని అడిగేదాన్ని. వాటి భావాలు, అర్థాలు కూడా నాకు తెలియదు. దీనికి అర్థం ఏంటి మామయ్య అని అడిగేదాన్ని. అంటే ఇది ఇట్లా అమ్మ, నీకు పలుకులు వచ్చినాయి కాబట్టి ఆ రచనా కలము మొదలొద్దు, నువ్వు రాస్తూ ఉండు అని చెప్పారు. తర్వాత నేను పచ్చడి బిజినెస్ చేసేదాన్ని. చాలా క్వింటాల్ లెక్క బిజినెస్ చేశాను, చాలా కష్టపడ్డాను. చాలా కోట్ల రూపాయల ఆస్తులు ఒకప్పుడు మావి. ఫ్రెండ్కి షూరిటీ పెట్టడం వల్ల ఆస్తి నష్టపోయాయి. మా హస్బెండ్ పేరు విజయబాబు. తను ఏదైనా జాబ్ చేయండి అంటే నేను అక్కడ పెళ్లి చేయలేను, డాక్టర్ గారు అబ్బాయి మాధవి, మా వల్ల కాదు అట్లా అని బాధపడేవాడు. సరే ఎవరో ఒకళ్ళకి పని చేయాలి కదా, పని చేయకపోతే కుటుంబం కష్టమైపోతుంది కదా, ఆస్తులు పోతే పోయినాయి, మనిషి బతకాలి, బతికించాలి కదా అని నేను అప్పుడు చిన్నది కిరాణా షాప్ మా ఇంట్లో నగరాల్లోనే పెట్టాము. ఆ షాప్ లో నల్లజెరువు నుంచి పచ్చళ్ళు వేయడానికి వచ్చారు మా దగ్గరికి. మీరు ఎట్లా తయారు చేస్తున్నారు అని అడిగాను. అంటే ఇట్లా మా నల్లజెరువు అమ్మ అన్ని అక్కడికి వెళ్ళి ఆ కంపెనీని చూడటం జరిగింది. చూసి ఇది మనం ఎందుకు తయారు చేయకూడదు అని వచ్చిన ఆలోచనతోటి నేను పచ్చడి బిజినెస్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి నేను చాలా డెలివరీలు ఇచ్చాను. మీ భాషా హోటల్ పెట్టుకుంటుంది 20 సంవత్సరాలు ఇచ్చానండి వాళ్ళకి. ఎంత బాగా చూస్తాడో. ఇప్పుడు లేరుగా నేను. తర్వాత పట్నం బజార్ మానస హోటల్, సింధూరి హోటల్, వజ్రం హోటల్, చాలా ఈ పట్టణంలో గుంటూరులో చాలా హోటల్స్ నేను పికిల్స్ సప్లై ఇచ్చాను. తిరుపతి, అమెరికా ఇట్లా చేశాను. తర్వాత బాబు అమెరికా కష్టపడి వాడిని చదివించాను. మా హస్బెండ్ మధ్యలో మిస్ అయ్యాం కానీ 26 తను చనిపోయారు నాకు. అప్పుడు నాకు నేను పడ్డ బాధ ఇంకొక మహిళ పడకూడదు. నరసరావుపేటలో ఒక అమ్మాయిని కత్తితో చంపటం జరిగింది. అది చూసి నా హృదయం చలించిపోయి మహిళా చేసి ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పుడు మహిళా అభ్యుదయానికి పాటుపడుతున్నా. టీడీపీ అంటే మా హస్బెండ్ కి చాలా ఇష్టం. తను బాగా చేసేవాడు వర్క్ ఏళ్ల క్రితం. ఏంటా ఈ టీడీపీ అంటే ఎంత ఇంట్రెస్ట్, ఎంత నేను అప్పుడు బయటకు కూడా వచ్చేదాన్ని. ఎంత అనుకునేదాన్ని, ఏంటి బాబు తనకి టయానికి కూడా రావు ఈ పార్టీ ఏంటి, ఆలపాటి రాజా గారు, కనకాయల అరుణ గారు, పార్టీ కదరత్తయ్య గారు, మా బాబు గారిని కూడా మా ఇంటి గారికి తీసుకొచ్చారు. అప్పుడు నాకు 18 ఏళ్ళు 16 ఏళ్ళకి పెళ్లి చేశారు. 18 ఏళ్ళు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి బొట్టు పెట్టి హారతి ఇవ్వాలి అన్నారు. బాబు నాకు భయం, బయటంటే మీరే ఖాళీ ఉన్న కార్యక్రమం అని చెప్పారు మా హస్బెండ్ తోటి. బాబు గారు అప్పట్లోనే మా ఇంటి దగ్గర వచ్చి అమరావతి వెళ్తూ ఆగి మా హస్బెండ్ తనకంతా చేశారు. చివరికి అదే పార్టీలో అన్నగారి స్ఫూర్తితో నేను ఆయన బ్లెస్సింగ్స్, మరి ప్రజల బ్లెస్సింగ్స్ నాకు తెలియదు కానీ రచనలు బాగా రాస్తున్నాను. ఎవరి మీదైనా అవలీనగా అట్లా మీరు అన్నట్టు చెప్తా ఉంటాను. ఆసుగా చెప్పగలుగుతున్నారు. అది మన లాఫింగ్ క్లబ్ లో కూడా ఆయన మల్లికార్జున గారని ఉన్నారు. ఆయన సహజ కవిత్రి అని వీళ్ళు ఇచ్చిన ఎంతో మంది నాయకుల మీద కానీ, దేశం మీద కానీ, పొడవు మీద కానీ ఇట్లా భగవంతుడు ఇచ్చిన సంకల్పం ఏంటంటే నేను నిమిత్త మాత్రమే
ఇలాంటి అభిమానులను దూరంగా ఉండి గమనించి అవునండి. అది నేను పల్నాడండి. ఆహా. మరి ఆ దీనత్వం అక్కడ ఆ, ఆ. ధైర్యం ఇక్కడ ఇది అన్నారు కదా ఆ, మీరు. ఆ, ఆ. మరి అక్కడ వాటర్ తాగి తిని ఆ ఉప్పు పప్పు వల్ల మరి అట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ మ్మ్. నేను కొంచెం ధైర్యంతో అడుగులు వేస్తున్నాను ఇప్పుడు. ఒకప్పుడు మాత్రం చాలా పిరిగ్గా మా హస్బెండ్ కి అసలు ఎదురు చెప్పేదాన్ని కాదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. అట్లాంటి నన్ను ఇంత ప్రోత్సహించింది మా హస్బెండ్, మా మామగారండి. చాలా గ్రేట్ అండి. వాళ్ళిద్దరు సంకల్పమే నేను ముందుకి నడవగలిగాను. నారీ లోకానికి కూడా ఒక బాసటగా వాళ్ళకి ధైర్యం చెప్తూ, అట్లా ఈ అన్నగారు కూడా ఆడబిడ్డలకి బాగా లాఫింగ్ చెప్పిస్తూ ఉండాలని. వజీర్ అన్నయ్య కూడా బాగా చేస్తాడు, పార్టీ బాగా కష్టపడ్డాడు. పార్టీ అంటే వేరే అభిమానులు, అంటే పార్టీలో మాకు సరైన న్యాయం జరగల. వజీర్ అన్నయ్యకి కానీ నాకు కానీ బాగా కష్టపడ్డ వాళ్ళని పక్కన పెడుతున్నారు. ప్రజా ప్రతినిధులు గమనించాలి, చేసే వాళ్ళకి పదవులు వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. చాలా మంది బాధపడుతున్నారు పార్టీలో పనిచేసిన వాళ్ళు, సీనియర్స్ పక్కన పెడుతున్నారు అని. వాళ్ళు ఉంటేనే కదా పార్టీ నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు పోరాటం చేశాను, నైట్ చంపుతామని వీడియో కాల్ చేశాను, బెదిరించాను. నేను మా మాస్టర్ గారి దగ్గర సంగీతం, శ్రీహరి మాస్టర్ గారు ఆయన దగ్గర సంగీతం మ్యూజిక్ క్లాస్ లో ఉన్నప్పుడు బెదిరింపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయించడం, ఇట్లాంటి దుర్మార్గమైన పనులు ఎన్నో చేయించారు. నేను పోరాటంలో ముందుంటాను కదా, ఎవరో ఒక ఆవిడ వీడియో కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు చెప్పుకోని బెదిరింపు కాల్ కూడా వచ్చింది. అప్పుడు నేను చిట్టుబాబుకి ఫోన్ చేశాను, చిట్టుబాబు ఇట్లా ఎవరో బెదిరిస్తున్నారు నన్ను అంటే, భయపడి మాకు మాధవి పార్టీ ఉంది కదా అండా అని చెప్పారు. అట్లా మొన్న కూడా జరిగిన సంఘటన, రాంబాబు గారి సంఘటన అడుగుదామని వెళ్ళాను. అడుగుదామని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు అడుగుదామని వెళ్ళిన నా పైన వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారు. అప్పుడు మా మాధవి గారు వచ్చారు, కొంతమంది వచ్చారు. ఫస్ట్ నేనే వెళ్ళా, మా నాయకుడిని అంటారా మీరు అని. తట్టుకోలేకపోయారు, ఎవరు ఆ లాంగ్వేజ్ వాడకూడదు. నేను ఒక్కటే చెప్తున్నాను మహిళలందరూ కూడా, మీరు ధైర్యంగా అడుగులేయండి, మీరు రాయండి, మీరు సాహితీవేత్తలు వేస్తారు. ఇప్పుడు చూడసారా నన్ను ఎన్ని మాటలతో వాళ్ళు అభినందించారో సార్. నిజంగా రాయలసీమలో పుట్టి మీరు ఇక్కడికి వచ్చి మా స్టేడియం బాగుంది, నేను రాకుండా ఉండలేకపోతున్నాను అన్న మాటకి మేము చాలా ఆనందపడుతున్నామండి గుంటూరు వాసులుగా. మీ అభిమానం మాకు చాలా, నేను ఈ విధంగా మీకు తెలియజేశాను. అంటే ఏ సీమ అయినా కానీ రాయలసీమ దత్తపుత్రుడండి ఎన్టీఆర్ గారు. రాయలసీమ చాలా ప్రేమ అభిమానం. రాయలసీమలోనే నాకు బాగా సన్మానాలు జరిగింది, అభిమానిస్తారు. మా ఏఎస్పీ గారు ఉన్నారు, సుధాకర్ గారు, మంచి కవి గారు, పొట్టు హరికృష్ణ గారు కూడా రాయలసీమ. ఇక రాయలసీమకి నాకు కూడా చాలా అనుబంధం ఉంది. బాలయ్యకి ఎన్టీఆర్ కే కాకుండా నాకు కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు గజేంద్ర గారిని, మిలిటరీలో చేస్తాడు. తర్వాత మా అన్న ఇంకొక ఆయన ఉన్నాడు, గ్రంథాలయ చైర్మన్. ఇట్లా నాకు చాలా అనుబంధం. మర్చిపోయా, జడ్జి గారు ఇప్పుడు కర్నూలులోని చేస్తుంది, ఇక్కడే ఉండి లీలా గారని, వాళ్ళకి చాలా అభిమానం నా కవిత్వం అంటే. రాయమంటది, ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్. ఇలాగే నన్ను అభిమానులు చాలా మంది ఉన్నారు నాకు. నేను ఇదంతా రాస్తున్నాను అంటే అది పెద్దలు దీవెనలు కావచ్చు, లేదా మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు. మేము నలుగురు అక్కచెల్లెళ్ళమండి, తమ్ముడు నాకు. మా అక్కచెల్లెళ్ళ కానీ, మా తమ్ముడికి కానీ, మా తల్లిదండ్రులకు కానీ కవిత్వం వాళ్ళు చేసుకున్నదే. మా తల్లిదండ్రుల పాదాలకు ప్రణమిలుతూ నేను అది బిడ్డగా నా జీవితం ధన్యం అనుకుంటున్నాను. ఇంకా రాయాలన్న సంకల్పం మీ అందరి పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటే మరింత ముందుకు వెళ్తే నాకు. మా అందరి యొక్క మీకు శుభాకాంక్షలు అండి.